బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొమ్ముగూడెంలో గ్రామ సభ. రహదారి భద్రత అందరి బాధ్యత. ఎస్ఐ ఎండి హనీఫ్. తిరుపతి జిల్లా వెంకటగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం. భూపాలపల్లి మండలం నాగారం గ్రామం నుంచి కృష్ణపురానికి గత సంవత్సరం క్రితం సదరు కాంట్రాక్టర్ బ్రిడ్జి 2 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టి ఇప్పటికీ పూర్తి చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా నాగారం గ్రామ రైతులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా బ్రిడ్జి పనులు మొదలుపెట్టిన కాంట్రాక్టర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయకపోవడంతో పొలాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రతిరోజు బైక్లపై వెళ్తుంటే ప్రమాదాలు జరుగుతున్నాయి. యూరియా బస్తాలు, పొలం సామాన్లు తీసుకువెళ్లడానికి ఇబ్బందిగా మారిందని, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని వెంటనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేపించేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని నాగారం గ్రామ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అరే బండికి దిగుతా అంటే అవుతుంది కొంచెం చెప్తానే ఉంది. ఇప్పుడు బండి వెళ్ళే తట్టున్నదా లేకపోతే ఏమైనా తట్టు మనిషి నడిచేటట్టున్నదా? ఎన్ని రోజులు అంటే ఇప్పుడు వీళ్ళు వాళ్ళు పని వాళ్ళు పోయి ఇప్పటికి 20 రోజులు అవుతుంది. ఉసుక అంటే అక్కడ తెచ్చింది, ఆడ కనబడతలేదా పోషమ్మ కాడ లోపటి ఉసుక ఉన్నది. మేము నాగరం గ్రామంలో పెద్ద కాలువ శివారు నుండి మాట్లాడతాం. గత సంవత్సరం అయితే సంవత్సరం నుండి పని పూర్తి చేసి కనీసం పెద్ద వరకు చేస్తానన్నారు, పెద్ద వరకు లేదు, నా చిన్న వరకు లేదు. ఇక్కడ చిన్న నార్మల్ కట్టే చిన్న 10 మోరీలు వేసి కట్టే బ్రిడ్జిని ఇక్కడ 1 కోటి రూపాయలతో ఖర్చు పెట్టి బ్రిడ్జిని పూర్తి చేసిండు. పూర్తి కాలేదు, మట్టి కొట్టలేదు. అటు పోయే రైతులు చాలా ఇబ్బంది పడతారు. ట్రాక్టర్ ఓనర్లు అందరూ. పక్క పొంటి ఆసామి కూడా నైట్ ఏం చేసిండంటే, నాకు పక్క పొంటి నీళ్ళు వస్తానే, ఈ నీళ్లు నేను పొలం దొబ్బుకోవద్దా, ఇట్లా బీడు వదిలిపెట్టాలా అన్న నైట్ ఆసామి లొల్లి చేసి ఆయన దొబ్బుకున్నాడు. అట్లా పోనీ అది ట్రాక్టర్లు పోవాలని చాలా ఇబ్బంది పడతాం. కానీ మట్టి కొట్టేయాలంటే గత 4 రోజుల నుండి మొన్న వచ్చిండు. మొన్న కూడా అడిగిన కాంట్రాక్టర్ కొట్టితే తమ్మి వస్తుంది బండి వస్తుంది అని అన్నాడు. బండి ఇంతవరకు ఇంకా బండి రాలేదు. మట్టి కొట్టే ట్రాక్టర్ ఓనర్లు చాలా రైతులు బాగా మందు బత్తాలు వేసుకోవాలన్నా చాలా ఇబ్బంది పడతాను. కానీ ఇక్కడ ఈ పని తొందరగా వెంటనే కంప్లీట్ చేయాలని కాంట్రాక్టర్ను మేము చెప్తాను. నాణ్యత ప్రమాణం ఏమంటే లోకల్ ఉసుక, ఎర్ర ఉసుక తెచ్చి ఒక బిట్టును ఎర్ర ఉసుకతో పోస్తే నేను ఇంకో 10-15 మంది వచ్చి ఈ వర్క్ ఆపేసి ఇలాంటి ఉసుక పోయొద్దు. ఈ ఎర్ర ఉసుక లోకల్ ఉసుకతో పనిచేస్తే నాణ్యత కాదు. ఈ సిమెంట్ ఇది ఫ్యూచర్ 100 సంవత్సరాల నుండి జీవితాంతం ఉండే బ్రిడ్జి. కాబట్టి దీన్ని నువ్వు గోదావరి ఉసుక తెచ్చి పోయాలనుతోనే సెకండ్ బ్రిడ్జి గోదావరి ఉసుకతోని సగం గోదావరి ఉసుక సగం లోకల్ ఉసుకతోని ఇది కంప్లీట్ చేసిండు. అందువల్ల మేము చేస్తున్నాం. ఇది టెండర్లు పూర్తయినాయి. కొత్త కాంట్రాక్టులు
చేపట్టడం జరిగింది. ఆ పనులు ప్రారంభించినప్పటి నుంచి నత్తనడకగానే కొనసాగుతున్నది. కొత్త కాంట్రాక్టులు వచ్చిన తర్వాత నాణ్యత లేని ఇసుక, అలాగే బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా నామమాత్రంగా చేసిర్రు. ఆ పెద్ద కాలువ శివారి రైతులు మరియు ఇటు పోయే కాలువ రైతులందరూ చాలా మంది ఉన్నారు. 100 ఎకరాల భూములు ఉన్నాయి. కానీ ఏ రైతు కూడా సరిగా దీన్ని పట్టించుకోలేదు. అయినప్పటికీ వారధిగా ఉండాలి బ్రిడ్జి అవసరం లేదు ఇది, కానీ వారధిగా ఉండాలి బ్రిడ్జి అని చెప్పి నార్మల్గా నాణ్యత లేని ఇసుక, నాణ్యత లేని లోపంతో కట్టి జేబుల కాంట్రాక్టర్ డబ్బులు వేసుకునే ప్రయత్నం తప్ప దీనికి ఏం లేదు. కావున అధికారులు తక్షణమే దీనిపై చర్య తీసుకొని కాంట్రాక్టర్తో మాట్లాడి ఈ రైతులకు అనుగుణంగా రోడ్డు మొత్తం పూర్తి చేయాలని రైతుల పక్షాన కోరడం జరుగుతున్నది. ఇది 2 కోట్ల రూపాయల విలువ గలది. ఇది ఒక బ్రిడ్జి ఆజనార్కు పోయే మిరాయిపేట రోడ్డు, ఇది కిష్టపురం పంబాపూర్కు అటాచ్డ్ రోడ్డు. ఇది ఇంకా పూర్తి చేయాలని చెప్పేసి మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి ప్లస్ అధికారికి తెలియజేస్తున్నాం. అయితే అది తెలంగాణ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ అయిన తర్వాత ఒక 6 నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ చేంజ్ అయిన కాంట్రాక్టర్ ఈ వర్క్ చేయబట్టి దాదాపు 1.5 year అవుతుంది. 1.5 year నుండి రైతులకు రాకపోకలు ఇబ్బంది అవుతుంది. పక్కపొంటున్న పొలాలలో కూడా గుంతలు తీసి అట్నే వదిలిపెట్టిపోయింది. దాన్ని నాశరకమైన ఉసుక, ఈ పక్కపొంటి వాగులలో ఉసుక తెచ్చి బ్రిడ్జి పోసింది. అప్పుడు అడ్డుకున్నా కూడా వాళ్ళు ఏం చేస్తారు చేసుకోరు అన్నట్టే అంతంత మాత్రాన పని చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు పని బంద్ పెట్టి 15 రోజులు కావస్తుంది. దీనికి మట్టి కొట్టలేదు, సైడ్లకి ఆ రోడ్డు కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రాక్టర్లు పోవడానికి దారి లేకుండా అయింది. మాండ్ర శ్రీ ఆంజనేయ స్వామి అర్చకులు బ్రహ్మశ్రీ ఉత్తరపల్ల నరసింహాచార్యులకు అర్చక హైందవ కేసరి పురస్కారం 19/1/2025 ఆదివారం విజయవాడ చిట్టినగర్లో జరిగిన తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ మరియు ఆంధ్రప్రదేశ్ బుక్ ఆఫ్ రికార్డ్ ఆధ్వర్యంలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా వివిధ రాష్ట్రాలు కలిసి నిర్వహించిన అంతర్జాతీయ స్థాయిలో వివిధ కళారంగంలో కూచిపూడి, భరతనాట్యం, అర్చక పురోహిత, టీవీ సినిమా చిత్రలేఖన నిర్వహించిన పురస్కారాల కార్యక్రమంలో మాండ్ర ఆంజనేయ స్వామి అర్చకులు బ్రహ్మ శ్రీ ఉత్తరపల్లి నరసింహాచార్యులకు అర్చక పౌరోహితం రంగంలో అర్చక హైందవ కేసరి పురస్కారంతో తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు చైర్మన్ గౌరీశంకర్ శ్రీ 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 శివస్వామి పీఠాధిపతి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బుక్ ఆఫ్ రికార్డ్ మానేపల్లి నరసింహస్వామి, కొండపి వెంకట గణేష్ బాబు, సీనియర్ ఇంజనీర్ టీటీబీఎస్ హైదరాబాద్, అయోధ్య రామయ్య, స్వర్ణ పాదాలు చేసిన పిట్టంపల్లె లింగాచారి, బంగారు శ్రీనివాస్, విస్పోర్టస్ వ్యవస్థాపకులు షేరి మరియా ఫరాక్, కూచిపూడి నృత్యశాల హైదరాబాద్ కైలికానందని, రంగ ప్రసన్న కుమారి, శ్రీవల్లి, మ్యూజిక్ అకాడమీ మానేపల్లి భానుమూర్తి, మాచారం నరసింహసాయి, మూసోచు శ్రీనివాసాచారి, సోస్పోచు కాళీశ్వర శర్మ వివిధ రంగాల్లో అర్హులైన వారు అర్చకులు, పౌరోహితులు, పీఠాధిపతులు పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ ఉత్తరపల్లి నరసింహాచార్య గారి మాండ్ర గ్రామం, నార్కెట్పల్లి, నల్గొండ జిల్లా. వీరు ఒక ఆంజనేయ స్వామి గారి దేవస్థానం కానీ అత్యంతమైనటువంటి కార్యక్రమాల్లో వీరు ఎన్నో రంగాల అర్చక పురోహితంలో విశేషమైనటువంటి కృషి చేసినందుకు అర్చక హైందవ కేసరి అనే బిరుదుతో సత్కరించడమైనది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో బీఆర్ఎస్ నాయకులు లక్కినేని సురేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మరియు ఉద్యమకారుడు మాజీ జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు దిండిగల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని, టికులపల్లి మండలంలోని 36 పంచాయతీల్లో చేస్తున్న కార్యక్రమాలు వారి పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని, గ్రామాల్లో ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు
ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. జిల్లా బీఆర్ఎస్ నాయకులు రేగ కాంతారావు మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు బనాయించి తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్న కాంగ్రెస్ నాయకులకు తాము కూడా పింక్ బుక్కును తయారు చేస్తున్నామని, ఇందులో నాయకులతో పాటు ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వ అధికారుల పేర్లు కూడా ఉన్నాయని, తమ ప్రభుత్వం రాగానే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వరప్రసాద్, పిఎస్సిఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్రావు, ప్రధాన కార్యదర్శి బోడ బాలు, ఉపాధ్యక్షులు చీమల సత్యనారాయణ, ఉద్యమకారుడు తేజవత్ రవి, కుమ్మరి కిరణ్ కుమార్, మాజీ సర్పంచ్లు, వివిధ మండల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. అనేది ఎప్పుడు కూడా కనబడలేదని చెప్పి మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గత 20 సంవత్సరాల నుండి మా లంబాడి సోదరులు ప్రత్యేక గ్రామ పంచాయతీలు కావాలని చెప్పి ఎక్కడ చూసినా ఉద్యమం చేస్తున్నారు. మీరు అడగక ముందే కేసీఆర్ గారు ప్రత్యేకంగా గిరిజన తండాలు 500 లోపు జనాభా ఉన్నటువంటి తండాల్ని కూడా పంచాయతీ చేసిన చరిత్ర ఎవరిదంటే అది కేసీఆర్ గారిది. ఒక విజన్ ఉన్న నాయకుడు ఇలా కోయగూడాలు గాని లంబాడి తండాలు గాని ఒక గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్ గారిది. 33 జిల్లాలు చేశారు. 33 జిల్లాలు పని లేక చేయలేదు. పరిపాలన సౌలభ్యం కోసం 33 జిల్లాలు చేసి ఇలా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, ఒక నర్సింగ్ కాలేజ్, ఒక అద్భుతమైనటువంటి వేరే రాష్ట్రాల్లో ఎంతైతే వాళ్ళ సచివాలయాలు ఉంటాయో దానికంటే పెద్దదైనటువంటి ఒక కలెక్టరేట్ ఐడిఓసీలు కట్టిన చరిత్ర కేసీఆర్ గారు. ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి. అటువంటి ముఖ్యమంత్రిని మనం కూడా కొట్టుకున్నామంటే మనం ఎంత దురదృష్టవంతులమో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోనీ ఏదో ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిందో అవి అమలు చేస్తారని చెప్పి మన వాళ్ళందరూ కూడా కొంచెం బెండై ఓట్లేసి గెలిపించిన పొద్దున లేస్తే కార్యక్రమం ఏంటంటే తిట్ల దండకం. ఇలా టీవీలో మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే మా ఆవిడ ఏమంటదంటే ముందు అది బంద్ చేయమని అంటది. ఆయన కనబడంగానే చాలా మార్చమని అంటది. ఎందుకంటే అటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక తెలంగాణ తెచ్చిన నాయకుడిని అన్ని అసభ్య పదజాలంతో దూషించడం అంటే ఎంత బాధాకరమైన విషయం మనం అందరం కూడా ఆలోచించాలి. అభివృద్ధి ఇలా పట్టణాలు గాని పల్లెలు గాని అభివృద్ధి చెందినాయి అంటే పల్లె ప్రగతి పేరిట ప్రతి గ్రామ పంచాయతీల్లో మీకు ఇలా కావాల్సినటువంటి అభివృద్ధి జరిగింది. నిజంగా కూడా ఇప్పుడు మిత్రులు చెప్పారు, ప్రతి గ్రామంలో రోడ్లు వేద్దామంటలేదు. ఎందుకంటే నేను టేకులపల్లి మండలం చాలా సార్లు తిరిగిన. టేకులపల్లి మండలంలో చాలా సార్లు బ్రిడ్జిలు కానీ సబ్ స్టేషన్లు కానీ కరెంటు 24 గంటలకు ఉచిత కరెంట్ ఎవరైనా ఏ రాష్ట్రంలో కూడా అమలు చేస్తలేదు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తుందంటే అది కేసీఆర్ గారికి గొప్పదనం అని చెప్పి మనం అందరం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవాళ ఈ అధికారం పోయినా కూడా మీరందరూ ఉన్నారంటే మీరందరూ ఫిల్టర్ అయిన కార్యకర్తలు. వడబోతకు మిగిలిన తర్వాత మీరందరూ ఇదే ఊపుతోటి ఇదే స్ఫూర్తితోటి మనం రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థలు కానీ ఏ ఎన్నికలు కానీ మనం అందరం కూడా సంఘటితంగా పోరాటం చేయాలి. మనం ప్రజాక్షేత్రంలో పోవాలి. మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే. అందరికి కూడా నమస్కారం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏవి కూడా ప్రజలకు అందట్లేదు. ఈ ప్రభుత్వం విఫలమైంది. ఈ ఉన్న శాసనసభ్యులు గాని మంత్రులు గాని పల్లె బాట మర్చిపోయారు. మండలాలలో అభివృద్ధి కార్యక్రమాలని చేయడానికి కూడా మిగిలిన పరిస్థితి కనబడతా ఉంది. కనీసం ప్రజల సంక్షేమ కార్యక్రమాలని విజయవంతంగా హామీలు ఇచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి ఈ రాష్ట్ర మంత్రులు కానీ స్థానికంగా ఉన్న శాసనసభ్యులు కానీ తీరిక లేకపోవడం బాధాకరం. ఇచ్చిన హామీలు
నెరవేర్చలేని పరిస్థితిలో గ్రామాల్లోకి వచ్చే పరిస్థితి లేదని వారే చర్చ చేసుకుంటా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 420 హామీలు ఇస్తూ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అబద్దాలు చెప్పి ప్రజల చేత ఓటేయించుకొని ప్రజల్ని మోసం చేశాడు అని చెప్పి స్థానిక సంస్థలలో తిరిగి మనం పోరాటం చేసి గులాబీ జెండాని ఎగిరేయడం కోసం ఈ సమావేశం పెట్టామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ సకల జనుల సమ్మెలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టేకులపల్లి ఒక చరిత్ర సృష్టించింది. కోయగూడెం ఓసి నుంచి ఒక బొగ్గు పిల్ల కూడా బయటికి రాకుండా స్వచ్ఛందరూ కూడా సమ్మెలో పాల్గొని దిగ్విజయం చేసి నిరసన తెలపడం జరిగింది. ఈ మండలానికి ప్రత్యేక ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన ఉద్యమం చేసి తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని పట్టం కట్టాలని చెప్పి స్థానిక సంస్థలలో నిర్ణయం తీసుకోవడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు